నీకేం జరిగిందో చెప్పు, ఏం డబ్బు ఇచ్చినో చెప్పు, నిజం చెప్పు. నేను ఇక్కడ గుట్టకాడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు అక్కడ రేఖల వల్ల ఏం లేదు. మా అత్తగారికి ఉంది కానీ వాళ్ళ డబ్బులు ఉండి మేము ఇల్లు అమ్ముకుంటూ మీరు వెళ్ళిపోండి అని మాకు గొడవ చేస్తే మేము వెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది వచ్చి. నా భర్త డ్రైవింగ్ చేస్తారు, నేనేమో స్కూల్లో కూడా కానీ పోతా. నా పిల్ల చదువుకుంటుంది, నాకు చదువుతుంది. మేము 8 సంవత్సరాల నుంచి ఏడేమంటున్నాం. 8 సంవత్సరాల నుంచి ఏడేమంటున్నాం. 9 నెలలు అవుతుంది నేను నుంచి కరెంట్ పోయింది. కరెంట్ పోయినాక కరెంట్ లేకపోయినా దీపం పెట్టుకొని సెలైట్లు ఛార్జింగ్ పెట్టుకొని బతుకుతున్నాం. అంతకుముందు అక్కడ కోట్ల సందును వేసినప్పుడు కూడా 60,000 దాకా అయింది. 60,000 అయితే అక్కడ కూల్ చేశారు. ఆ నష్టం కూడా ఎవరు ఇయ్యలేదు. ఇక్కడ ఇల్లు వేసుకున్నాం. పక్కన మొన్న బేరం పెడితే 3,60,000 కట్టమన్నారు. 60,000 కట్టమంటే 3,60,000 నేను మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తే అది బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చి కట్టాను. ఇంతవరకు ఏదీ లేదు. ఇల్లు మొత్తం పోయి మాకు ఇతను న్యాయం చేయాలా. 8 సంవత్సరాలు అవుతున్నా కూడా 8 సంవత్సరాల పునాది పెట్టిన వాళ్ళు ఎవరు తీయలేదు. ఇప్పుడు ఎందుకు పోయింది వీరికి అని అడుగుతున్నారు. అప్పటి నుంచి మరి అప్పుడున్న ప్రభుత్వం అదే, ఇప్పుడున్న ప్రభుత్వం అదే. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకైతే ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేవు. మేము 8 సంవత్సరాలు అయితే ఖమ్మంలో ఉండబట్టి అక్కడ సోటిస్తారంటే మేము అక్కడి నుంచి రాలేము. మాకు ఈ ఖమ్మంలోని ఈ మధ్యలలో ఇల్లు దుంచి సోటి ఇవ్వాలని గవర్నమెంట్ ని పొంగేట్ సింగ్ గారిని కోరుతున్నాం. నిండపుల కృష్ణ రామచంద్రయ్య. మేము అంటే నాది మొత్తం కలిసి 6 లక్షలు దాకా కాగితాలు ఏం లేవు సార్. మాకు ప్రూఫ్ ఏం లేదు. కనీసానికి నెలకి కరెంట్ బిల్లు, నీళ్ళ బిల్లు అని ఇచ్చినే ఇస్తుంది సార్. ఒక్క నిమిషం, వాళ్ళు కొట్టింది కూడా మీ వల్లనే కదా, అది అదేందో చెప్పు. అది కూడా లేదు సార్, కేసు ఏం లేదు. అంటే అదొక ప్రపంచం, వాళ్ళ ప్రపంచాన్ని నడుపుతున్నారు. పాపం వాళ్ళు తెలియక మోసపోయారు. చెప్పారు, ఉన్న నిజమే చెప్పారు. ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వస్తే ఇట్లే చేతిలో ఉన్న డ్రింక్ పట్టడానికి వ్యాన్ నుంచి వచ్చిన వారానికి అలా పెట్టారు. వాళ్ళు జానకి అన్న వాళ్ళు సాయిబులు వచ్చి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వస్తే ఈ పెద్ద మనుషులు ఏమన్నారు, కృష్ణ, రామచంద్రయ్య, లింగస్వామి వీళ్ళంతా ఏమన్నారమ్మా మీకు గొడవద్దు. 40 మంది వచ్చేస్తారు నైట్. ఇంటి మీద 40 మంది 50 మంది దాకా వచ్చారు. 50 మంది వస్తే అన్నారుగా, అమ్మ ఇప్పుడు వద్దు, మీరు మాట్లాడొద్దు, రేపు కమిటీలోకి రండి, కమిటీలోకి వస్తే మేము న్యాయం జరుగుతాం, మేము మాట్లాడతాం అని చెప్పారు. కమిటీలోకి పొద్దుపూట నా భర్త డ్రైవింగ్ పోయాడు, నేను మా ఆడబిడ్డ భర్త పిల్లగాలు తీసుకొని పోయినప్పుడు పెద్ద మనుషులు ఎట్లుండాలి, ఇటువలు ఆపాలా అటోలు ఆపాలా. ఆపుకుండా వేసేసారు. అటోలకి ఎగదీసి కమిటీలో భవన్ అందరూ కొట్టేసేసారు. కేసు పెట్టడానికి అధికారం లేదు సార్. ఎందుకమ్మా పోయేది కేసు పెట్టడానికి? ఇప్పటికే మన మీద ఇన్ని కేసులు ఉన్నాయి. మన భూమి రానియట్లేదు ప్రభుత్వం. మీరు కేసులు పెట్టి ఏం చేస్తాం? మీ న్యాయం చేస్తున్నాగా. దేనికి కొట్టినాక న్యాయం చేస్తానంటున్నారు. కొట్టగలిగి ఎవరూ రాలేదు అని అట్లా జరిగింది సార్. మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి దాడి కూడా జరిగింది. పట్టాలు ఏమీ లేవు సార్. పట్టాలు మాది పోదు, నీది ఎందుకు అవుతామ్మా? నాకు వచ్చినాడే పట్టా నీకు వస్తుంది. విచిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పింది ఇంకొక నిజం కూడా ఉంది. ఒక చెల్లి, అందుట్లో ఎవరో ఒక చెల్లి ఉన్నది, పేరేదంతా. ఇప్పుడు ఇందుట్లో వాల్స్ ఉన్నాయి, కొన్ని కొట్టనే పూర్తి కొట్టనే ఉన్నాయట. నువ్వు 9 లక్షలు ఇస్తే ఆ ఇల్లు మనం నీకు ఇస్తామని చెప్తున్నారట. స్టిల్ అంటే ఎట్లా తయారయ్యారో చూడండి. 9 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు నెట్ క్యాష్ ఇస్తేనట ఆ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ చేస్తున్నట్ట. పొద్దున్నే జేసీబీలు వచ్చే సంగతి కూడా తెలియదు సార్. నా పిల్ల పక్కలోనే నిద్రపోతుంది. జేసీబీలు వచ్చి కూలుకుంటే సామాన్ చదివే వాళ్ళే, పిల్లేం పక్కలో నిద్రపోతుంది. తీసుకొచ్చి రోడ్డు మీద పంపబెట్టి. ఇంకో చెల్లి ఎవరమ్మా? రమాదేవి.
డబ్బులు ఎన్ని సంవత్సరాలు ఇచ్చామమ్మా? మేము 8 సంవత్సరాల నుంచి అంటున్నాం సార్. అప్పుడే డబ్బులు అప్పుడు ఫస్ట్ 1,00,000 కట్టినాం సార్, మధ్యలో కట్టుకుంటూ ఇది వచ్చింది. ఇన్స్టాల్మెంట్ సిస్టమ్, రియల్ ఎస్టేట్ వాయిస్ రికార్డు కూడా వినిపించండి, మైక్లో వినిపించండి. ఇక్కడ రమ్మా. స్పీకర్ పెట్టు. మైక్ చేస్తే వెళ్ళండి మా ఊర్లో ఉంటారని చెప్పారు. అదే అప్పుడు తెచ్చారు. సో ఇది నేను మీడియా మిత్రులకి ఫార్వర్డ్ చేస్తాను. కలెక్టర్ గారు చూసి పంపించండి. డిస్టర్బెన్స్ ఉంది, మైక్ తీసుకొని నువ్వు మాట్లాడమ్మా, జరిగిందే చెప్తాను. సంవత్సరాలు కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం కమిటీ మెంబర్
వెయిట్ చేయడానికి రీజన్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్ తో మాట్లాడాలని.